హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. అందుకే వీడియోలో మ్యూజిక్ పెట్టకుండా మాట్లాడుతున్నాను. అందరూ అంటారు, చాలామంది ఫోన్ ఉంటే చాలు వీడియోస్ తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేసేస్తే మనీ వచ్చేస్తుందని. ఇవన్నీ ఫేక్ మాటలు, నమ్మొద్దు అస్సలు. ఇప్పుడు నేను యూట్యూబ్ 2 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఇంతవరకు నా ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదు. ఇల్లును చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, నాకు ఒక చిన్న బట్టల షాప్ ఉంది. షాప్ చూసుకుంటూ మళ్ళీ నేను టైలరింగ్ చేస్తాను. టైలరింగ్ చేస్తూ, ఇన్ని చేస్తూ మళ్ళీ నేను ఈ వీడియోస్ చేస్తాను. ఎంతో కష్టపడి వీడియోస్ చేసి, ఎడిటింగ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే అసలు వ్యూస్ అనేదే రావట్లేదు. ఈ యూట్యూబ్ వల్ల నాకేమి ఆదాయం అనేదే లేదు, కష్టం తప్పనిచ్చి. అందుకే యూట్యూబ్ మానేయాలని అనుకుంటున్నాను. మామూలుగా చెప్పాలంటే నాకు యూట్యూబ్లో వీడియోస్ చేసి పెట్టాలంటే చాలా ఇష్టం. కానీ ఇసుగు పుట్టింది ఫ్రెండ్స్, పెట్టి పెట్టి ఇప్పటికి ఎన్ని వీడియోస్ ఉన్నాయి తెలుసా నావి? 400 వీడియోస్ పైన ఉన్నాయి. అయినా కానీ ఇంతవరకు నాకు వాచ్ అవరే రావట్లేదు. నా దగ్గర ఫోన్ కూడా సరిగ్గా లేదు. అయినా కానీ నేను ఆ ఫోన్తోనే వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తాను. కానీ నాకు వ్యూస్ అనేదే రావట్లేదు. సబ్స్క్రైబర్స్ మటుకు 1500 సబ్స్క్రైబర్స్ దాకా వచ్చేసాయి. కానీ వాచ్ అవరు 4000 గంటలు వాచ్ అవర్ రావాలి. 4000 గంటలు వాచ్ అవర్ రావాలంటే నాకు అంత వాచ్ అవర్ లేదు. ఎన్ని వీడియోలు పెట్టినా ఫుల్ వీడియోలు 100, 200, 300 వ్యూస్ వస్తున్నాయి. అంతకన్నా ఎక్కువ రావట్లేదు. నాకైతే విసుగు పుట్టిపోయింది. అందుకే యూట్యూబ్ మానేయాలని అనుకుంటున్నాను. మీరేమంటారు? మీరు ప్లీజ్ కామెంట్ చేయండి. నాకు యూట్యూబ్ చేయమంటారా, మానేయమంటారా? ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాను, అయినా కానీ వ్యూస్ అనేదే రావట్లేదు. నేను ఒక వీడియో చేయాలంటే ఎంత స్ట్రగుల్ అవుతానంటే, ఇంట్లో పని చేసుకొని, పిల్లల్ని చూసుకొని, షాప్ చూసుకొని, మళ్ళీ నా కస్టమర్స్ ఇచ్చే బ్లౌజెస్ వాళ్ళవి కుట్టించి, తర్వాత నేను వీడియోస్ చేసి, ఎడిటింగ్ చేసి, తర్వాత యూట్యూబ్లో పోస్ట్ చేస్తే అసలు నాకు వ్యూస్ అనేది రావట్లేదు. నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇంత కష్టపడుతుంటే అసలు ప్రతిఫలం అనేదే లేదు. చాలామంది కొత్త వాళ్ళు యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి రెడీ అయిపోతారు. వాళ్ళ దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉంది, ఫోన్ ఉంటే చాలు యూట్యూబ్లో మనం డబ్బులు సంపాదించేద్దాం అని స్టార్ట్ చేసేస్తారు. కానీ అది అంత సులభం కాదు. యూట్యూబ్లో రావాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్. నా ఛానల్లోకి వెళ్ళి చూడండి మీరు, ఎన్ని వీడియోస్ ఉన్నాయో, ఎన్ని చేసున్నానో నేను వీడియోస్. అన్నీ అసలు వ్యూసే సరిగ్గా రాలేదు. సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ ఏం రాలేదు. 1450 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నా సబ్స్క్రైబర్స్కి నేను చెప్తున్నాను, నా ఫుల్ వీడియోస్ కూడా చూడండి. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మాకు యూట్యూబ్ అనేది మా వీడియో ఇంకొకరికి రికమెండ్ చేస్తుంది. లైక్స్ అనేది రాకపోతే మేము ఎన్ని వీడియోస్ చేసుకున్నా వేస్టే ఫ్రెండ్స్. మనము షార్ట్ వీడియోలు ఎన్ని చేసుకున్నా ప్రయోజనం లేదు. షార్ట్ వీడియో చేస్తే సబ్స్క్రైబర్స్ వస్తారు. వాచ్ టైం రావాలంటే ఫుల్ వీడియో చేస్తేనే వాచ్ టైం అనేది మనకి కౌంట్ అవుతుంది. ఒక్క సంవత్సరంలో మనకి 4000 గంటల వాచ్ అవర్ రావాలంటే రావట్లేదు. ఇప్పుడు నేను 2 సంవత్సరాల నుంచి ఛానల్ రన్ చేస్తున్నాను. ఫస్ట్ నాకు 1000 గంటలు వాచ్ అవర్ వచ్చింది. కానీ సంవత్సరం మొత్తం పూర్తయిపోయిందని ఆ వాచ్ అవర్ మొత్తం పోయింది. మళ్ళీ ఇప్పుడు 1200 గంటలు వాచ్ అవర్ వచ్చింది. మళ్ళీ ఇంకా 4 నెలల్లో నాకు మళ్ళీ సంవత్సరం మొత్తం పూర్తయిపోద్ది. మళ్ళీ ఇది కూడా పోద్దేమో అని అనుకుంటున్నాను నేను. అందుకే యూట్యూబ్ చేయాలంటే ఇప్పుడు నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించటం లేదు. నాకు పిల్లలతో, షాప్తో అస్సలు తీరిక అనేదే ఉండదు. అయినా కానీ నేను అంత కష్టపడి వీడియోస్ చేసి పోస్ట్ చేస్తుంటే నాకు వ్యూస్ అనేదే ఎక్కువగా రావట్లేదు. ఒక్క వీడియో కూడా వైరల్ అవ్వట్లేదు. ఇప్పటికి ఎన్ని వీడియోస్ చేసి చేసి అలసిపోయాను. అసలు ఎంత బాగా స్టిచ్చింగ్ చేస్తున్నానంటే, వేరే వాళ్ళ పెట్టే వీడియోస్ చూస్తే అసలు ఎంత అసహ్యంగా ఉంటాయంటే, వాళ్ళకి బాగా వ్యూస్ వస్తున్నాయి. కానీ నాకు మటుకు వ్యూసే రావట్లేదు.
నేను తీసుకున్న కంటెంట్ మంచిదే టైలరింగ్ చేసేది. అయినా గానీ నా వీడియోలు ఎందుకు వైరల్ అవ్వటం లేదో అర్థం కావటం లేదు. నా వీడియోస్ చూసిన వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి వాళ్ళందరికీ షేర్ చేయండి. చూసిన వాళ్ళు కంపల్సరీగా ఖచ్చితంగా లైక్ అనేది చెయ్యండి. వీడియో కొంతమంది చూస్తున్నారు. చూస్తే వాళ్ళు లైక్ చేయటం లేదు. లైక్ చేయనప్పుడు యూట్యూబ్ ఇంకొంతమందికి నా వీడియో సజెస్ట్ చేయదన్నమాట. కంపల్సరీగా వీడియో చూసి లైక్ చేయండి. మీ వాళ్ళకి షేర్ చేయండి. నా ఛానల్ గనక కొత్తగా చూస్తుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నాది టైలరింగ్ ఛానల్ కాబట్టి మీకు మంచిగా బాగా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఈ మధ్యనే కుకింగ్ ఛానల్ పెట్టింది. ఆ అమ్మాయి ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. ఆ అమ్మాయికి నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ మీరందరూ కూడా నాకు కూడా సహకరించి మీరందరూ నాకు హెల్ప్ చేయండి. హెల్ప్ చేస్తే నాకు కూడా 4000 గంటల వాచ్ అవర్ వస్తుందని నేను ఆశిస్తున్నాను. నా ఛానల్ కూడా మానిటైజ్ అవ్వద్దని చిన్న ఆశ. అందువల్లే మీతో మాట్లాడాలని ఈ వీడియో ప్రత్యేకంగా చేశాను. యూట్యూబ్లో వీడియోస్ పెట్టాలంటే ఎంత స్ట్రెస్ అనేది ఉంటుంది తెలుసా? ఈరోజు ఏ వీడియో పెట్టాలా, రేపు ఏ వీడియో పెట్టాలా అని ముందుగా ఆలోచించుకొని వాటికి సంబంధించిన వస్తువులు అన్నీ తెచ్చిపెట్టుకొని వీడియో చేసి ఎంతో కష్టపడి అప్లోడ్ చేస్తే ఇప్పుడు దగ్గరగా 1500 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా. మీకు ఏం కావాలి? ఏమన్నా జాకెట్ కటింగ్ కావాలా? డ్రెస్ కటింగ్ కావాలా? స్టిచ్చింగ్ కావాలా? ఏం కావాలో మీరు కామెంట్ పెట్టండి. నేను అది స్టిచ్చింగ్ చేసి పెడతాను. నాకు వీడియోస్ తీసి పోస్ట్ చేయాలంటే చాలా ఇష్టం. నా దగ్గర ఫోన్ కూడా సరిగ్గా లేదు. అయినా కానీ నేను దాంతోనే ఎంతో ఇబ్బంది పడుతూ వీడియో తీసి పోస్ట్ చేస్తాను. ప్లీజ్ మీరందరూ నాకు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేసి నన్ను నా ఛానల్ని ముందుకు నడిపించండి. మీలో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టాలని అనుకుంటుంటే 1కి 10 సార్లు ఆలోచించండి. తొందరపడబాకండి. యూట్యూబ్లో ముందుకు రావాలంటే చాలా కష్టం. చాలా ఓర్పు అనేది ఉండాలి. ఇప్పుడు నేనే చూడండి 2 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడుతున్నాను. కానీ ఏమీ చేయలేకున్నాను. ఒక్కొక్కసారి నేను చేసిన వీడియోస్కి వ్యూస్ అనేది రాకపోతే చాలా కోపం వస్తుంది నాకు. అబ్బా! ఎంత కష్టపడి వీడియో తీశాను, అస్సలు వ్యూసే రాలేదని చాలా డిసప్పాయింట్ అవుతాను. ఎంతో కష్టపడి వీడియో తీస్తాం కదండీ! అలాంటప్పుడు వ్యూస్ రానప్పుడు మాటికి చూసుకుంటా ఉంటాను. ఎందుకు వ్యూస్ రాలేదు? ఎందుకు వ్యూస్ రాలేదని 1కి 2 సార్లు వీడియోని డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తాను. అలాంటప్పుడు మళ్ళీ వ్యూస్ రాకపోతే చాలా ఇబ్బంది, చాలా అనీజీగా అనిపిస్తుంది. నాలాగా బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు యూట్యూబర్స్. వాళ్ళు కూడా ఎంతో కష్టపడి వీడియోస్ తీస్తారు. ప్లీజ్ వాళ్ళ వీడియో చూసినందుకు ఎవరి వీడియో అయినా మీరు చూస్తే ఎవరిదైనా పర్వాలేదు. కంపల్సరీగా లైక్ చేయండి. వాళ్ళకి మీరు సపోర్ట్ చేసిన వాళ్ళవుతారు. తొందరపడి వీడియోని స్కిప్ చేసేయకండి. వీడియో మొత్తం చూడండి. ఫుల్ వీడియో మొత్తం చూస్తేనే వాచ్ అవర్ అనేది కౌంట్ అవుతుంది. మీతో నేను ఇంతసేపు మాట్లాడినందుకు నాకెంతో హ్యాపీగా ఉంది. మీరు నా బాధను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నా వీడియోస్ని ఫుల్ వీడియోస్ని మీరందరూ ఆదరిస్తారని, కంపల్సరీగా లైక్ చేస్తారని, మీ వాళ్ళకి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మీ వాళ్ళకి. సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఛానల్ని చూస్తుంటే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.